నీకు మేలులు కలిగి ఉండాలంటే భక్తుడు నక్కెత్తగా మాట్లాడుతున్నావు. 34:9 మరోసారి చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూడాలి, తెలుసుకోవాలి. హల్లెలూయా. నువ్వు తెలుసుకోవాలంటే నీళ్ళ రుచి ఉండాలి. యేసయ్యని దీవించాలంటే నీళ్ళ కూడా చూడాలి. ఆయన రుచి చూసి తెలుసుకున్నది ధన్యుడు. హల్లెలూయా. యేసయ్య రుచి చూసా లేదు మనము, ఆయన రుచి చూశాడు. ఆ రుచి ఎవరు చూపించాలమ్మా? నీ పక్కనున్న సహోదరులు చూపించాలి. ఎలా చూపిస్తా? సమాధానం కలిగి ఉండాలి. శత్రువు అయ్యేటవన్న యేసయ్యని రుచి చూశాను కాబట్టి ఆ రుచి నాలో ఉన్న ప్రేమ ఉంటుంది. హల్లెలూయా. యెహోవా ఉత్తముడని తెలుసు, మంచోడని తెలుసు, పరిశుద్ధుడని తెలుసు, ఆయనలో ప్రేమ తెలుసు. ఆయన ఎలా చేస్తా తెలుసా? నన్ను ప్రేమించి ఆ శ్రమలనే శోధ రుచి చూడగలిగిన వాడుగా ఉన్నాడు. ఆ చేదు శ్రమలని తప్పించగలిగిన వాడుగా ఉన్నాడు. అదే రుచి. మనం ఎక్కడ తింటాం? ఇప్పుడు మనము బలంలోకి వస్తున్నాం. చాలా మందికి తెలుసు, మరి తీసుకున్నది తెలుసు. రొట్టె ఎట్లా ఉంటే ఇప్పుడు ఆలోచించారా? మీరు భుజించే రొట్టె తాగుతున్న ద్రాక్ష ఎలా కూడా మీకు తెలుసు కదా. ఉన్నప్పుడు మీరేం చేయాలి? మేము కూడా అందులో పాల్గొనాలి, నేను కూడా రొట్టె తినాలి, ద్రాక్షరసం తాగాలంటే ఏం చేయాలి? యెహోవా ఉత్తముడని నువ్వు రుచి చూడాలి. ప్రజల్లో నేను చూశాను. ఆయన ఉత్తముడు, పరిశుద్ధుడు. ఆయన టేస్ట్ మాకు తెలిసింది, ఆయన తీర్పు మాకు తెలిసింది, ఆయన శ్రమలు మాకు తెలిసినవి, ఆయన వేదన మాకు తెలిసినవి, ఆయన కాచిన కన్నీరు మాకు తెలిసినది, ఆయన పడిన అనేకమైన శ్రమలు మేము చూచాము, అనుభవించినాం. కాబట్టి ఇటు బట్టి నీ స్థితిలో దేవుని బట్టి నువ్వు కూడా అలాంటి శ్రమలు పొందునుగాక. ఆలోచిస్తున్నాం, గమనించండి. ప్రభు నుండి ప్రియమైన సంగమ. అందువస్తే ప్రభు యొక్క కృపను బట్టి ఆయన ఉత్తమడం చూస్తున్నాం, ఆయన గొప్పడం చూస్తున్నాం. 10వ వచనం చదువుకుందాం. సింహము పిల్లలు లేమి గలవై. విషయం తెలుసా? యేసయ్య రుచి చూస్తే సింహము పిల్లలు ఆకలి కొనినను అన్నమాట. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. మేలులు జరుగును, మేలులు జరుగును, మేలులు జరుగును. ఆ ఇంటిలో దీవెన కలుగును, దీవెన కలుగును, దీవెన కలుగును. నీ ఇంటిలో యెహోవా యందు భయభక్తులు అందులో మాట్లాడుతున్నాం.